హాయ్ అండి, అందరికి నమస్కారం అండి. ఈరోజు చేపతోటి పులుసు చేస్తున్నాండి. బొచ్చు చేప తెచ్చినామని చెప్పాను కదండి, 3.5 కేజీలు ఉన్నాయి ఒకటే అని. కొంత ఫ్రై చేసినండి, కొంత ఏమో ఇప్పుడు పులుసులాగా చేస్తాండి. నా స్టైల్లో నేను చేసి చూపెడతాను. కొంచెమే అల్లం వెల్లుల్లి అండి వేసినాను, ఎందుకంటే ఒక ఆనియన్ కాల్చి దంచి పెట్టుకున్నాను అనమాట. అది లాస్ట్లో వేయాలి. ఎల్లుల్లిపాయలు ఒక స్టార్టింగ్లో కొంచెం వేసి సరిపోతుంది. ఇది చింతపండు అండి, ఈ సైజ్ తీసుకున్నాను. పోపుకి చింతపండే పోయాలి. చింతపండు మరుగుతున్నాక అప్పుడు ఉప్పు కారం అన్నీ వేసిన తర్వాత లాస్ట్కి చేపలు వేయాలండి పులుసు కూరలో. అంతే అండి, పులుసు పోసుకున్నాండి. ఇంకొంచెం పట్టుద్ది, కొంచెం ఇందులో తీసేసుకున్నానండి, కొంచెం పోస్తాను. అయితే ఈ చేప కర్రీకి మనము ఆవాల నూనె వేస్తే ఇంకా టేస్ట్ బాగా వస్తుందండి. నేను ఇంతకుముందు ఆవాల నూనెతో చేసిన చేప కర్రీ చాలా బాగా వచ్చింది. ఇంకాస్త వాటర్ వేసుకున్నానండి. ఇది అండి గల్లుపు సరిపోతుందండి, లాస్ట్లో చూసేసుకోవాలి. నేను ప్రస్తుతానికి ఇంత వేసిన. చేప ముక్కలండి ఇవి, కావాల్సినవన్నీ తీసుకుంటున్నాను. అంతే అండి, నేను ప్రస్తుతానికి ఇన్ని పీసులు తీసుకున్నానండి. పులుసు మరుగుతుంది కదండి, ఇప్పుడు చిల్లీ పౌడర్ వేసుకోవాలండి. ఒక 4 స్పూన్ల వరకు పడుతుందండి కారము, ఎందుకంటే పులుపు కదా, కారం పట్టుతుంది. అంతే అండి, సరిపోతుందండి. ఇప్పుడు నేను పోపుకి ఆనియన్ వేసిన కదండి, మా అమ్మ వాళ్ళు అయితే ఇట్లా పోపుకి వేయదండి. ఆనియన్ ఏమైనా వాళ్ళు కాల్చి దంచి అదే వేస్తారనమాట. అయితే నేను కాల్చి దంచి పెట్టుకున్నాను, అది ఉన్నది ఇది ఉందండి, 2 వేస్తున్నాను. అంతే అండి, చేప ముక్కలు మరిగేంత వరకు పులుసు ఉంటే సరిపోతుంది. ఇవి ఎండబెట్టుకున్న పుదీనండి, కొంచెం స్మెల్ కోసం వేస్తున్నాను అనమాట, బాగా వస్తుంది. ఇది దంచి పెట్టుకున్న ఆనియన్ మిశ్రమం అండి, ఒక పెద్ద గడ్డ తీసుకున్నాను. ఇది కాల్చుకొని దంచి పెట్టుకున్నాను అనమాట. ఇది కొంచెము ధనియాల పౌడర్ అండి, ఇది కొంచెం అంటే లవంగా చెక్క కూడా కలిసింది అందులో. ఇది వచ్చేసి జీలకర్ర మెంతుల పొడి అండి, జీలకర్రను మెంతులను వేయించుకొని పౌడర్ చేసుకున్న. ఇదే ఇంపార్టెంట్ అండి ఈ కర్రీలో. జీలకర్ర మెంతుల పొడి వేస్తేనే కూర టేస్ట్ వస్తుంది, లేకపోతే అంతా కొంచెం స్మెల్ ఉన్నట్టే చేపల వాసనలాగా నీసు వాసన అనేది వస్తుంది అనమాట. దీంతో బాగా టేస్ట్ వస్తుంది జీలకర్ర మెంతుల పొడి. ఇంకా కొంచెం టైం పడుతుందండి, సమయం పడుతుంది. ఇంకాస్త ఉడకాలండి. చూడండి, కొంచెం ఉడకాలి.
ఇప్పుడు సీజన్ కదండి, ఎటు చూసినా చేపలే అండి. చాలా పెద్ద పెద్దగా ఉన్నాయంట. 5 కిలోలు, ఒక్కొక్కటి 7 కిలోలు అట్లా ఉన్నాయంట. ఇది మా ఊరు చెరువు చేప అండి. టేస్ట్ బాగుంటుంది. మంచి స్మెల్ వస్తుందండి చేప ఉడికినట్టుగా. ఇప్పుడు దించేసుకోవడమే. స్మెల్ని బట్టి చెప్పొచ్చు అండి చేప ఉడికిందా లేదా అనేది తెలుస్తుంది. ఉడికేటప్పుడు మంచి వాసన వస్తుంది అనమాట. అంతే అండి, ఉడికిపోయింది. చూడండి చేప ముక్కలు ఈ సీజన్లో తినాలండి, ఎప్పుడు దొరికాయి కదా. రైస్లోకి బాగుంటుందండి, చపాతీకైనా అందులోకైనా బాగా వస్తుంది. ఇది హెడ్ అండి. తీసినండి ఇది. అంతే అండి, ఉడికిపోయిందండి. స్టవ్ కట్టేసుకుంటున్నాను. చేపలు తినేవాళ్ళు ఈ సీజన్లో తినండి. అందరికి ఇష్టం ఉండదుగా, కొందరు తినని వాళ్ళు ఉంటారు. వాళ్ళకి వీడియో నచ్చకపోవచ్చు, వీళ్ళు ఏంటి తింటున్నారు కదా అని. కానీ తినే వాళ్ళకైతే హ్యాపీ, తినేయండి. ఇందులో సి విటమిన్ అధికంగా ఉంటుంది కదండి, మన కళ్ళకు చాలా మంచిది, హెల్త్కి. డాక్టర్స్ కూడా ఫిష్ తినమని చెప్తున్నారు కదా. ఓకే అండి, థ్యాంక్ యూ అండి. కొన్ని చేపలలో ఒమేగా 3 ఉంటాయి కదండి, చేపను బట్టి అండి. ఒక్కొక్క చేపలో ఒక బెనిఫిట్స్ ఉంటాయి మనకు బాడీకి. కానీ మొత్తం మీద ఈ సీజన్లో ఏదో ఒక రకం చేప తినాలండి. అన్నం వడ్డించుకుంటున్నానండి మా వారి కోసం. కూర కూడా వడ్డించుకుంటున్నాను. అంతే అండి.